హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న మిస్టరీస్. పెళ్ళైన ప్రియురాలతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఆమెను కలిసేందుకు ఏకంగా సొరంగమే తవ్వేశాడు. ఓ వ్యక్తి తన ప్రియురాలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భర్త ఇంట్లో లేని సమయంలో ఆమెతో రాసలీలలో మునిగి తేలేవాడు. అయితే ఓ రోజు భర్త త్వరగా ఇంటికి వచ్చాడు. తన భార్య మరో వ్యక్తితో అలా చేయడాన్ని చూసి షాక్ అయ్యాడు. ఆమె భర్తను చూడగానే ఆ వ్యక్తి ఆ ఇంట్లో సోఫా వెనక్కి వెళ్ళి దాక్కున్నాడు. దీంతో అతనిని పట్టుకోవటానికి ఆమె భర్త కూడా సోఫా వెనక్కి వెళ్ళి చూశాడు. ఆశ్చర్యం, ఆ సోఫా వెనకాల అతడు కనిపించలేదు. కానీ అక్కడ పెద్ద గొయ్యి చూసి ఆశ్చర్యపోయాడు. మెక్సికోలో చోటు చేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తిజువాలో నివసిస్తున్న ఆల్బర్ట్ అనే వ్యక్తి విల్లాస్ డెల్ ప్రదోలో నివసిస్తున్న తన ప్రియురాలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఆమె భర్త ఎక్కువసేపు బయటే గడుపుతాడని తెలుసుకున్నాడు. అతడికి అనుమానం రాకుండా రహస్యంగా ఆమె ఇంటికి వెళ్లేందుకు ప్లాన్ చేశాడు. తన ఇంటి నుంచి నేరుగా ఆమె ఇంటికి సొరంగం తవ్వేశాడు. ఆమె ఇంట్లోని సోఫా వెనకాల రంధ్రం చేసి దాన్ని కార్పెట్తో మూసేశాడు. అప్పటి నుంచి అతడు ఆ సొరంగం నుంచి ఆమె ఇంటికి వెళ్ళి వచ్చేసేవాడు. ఓ రోజు ఆమె భర్త త్వరగా ఇంటికి వచ్చాడు. అతడి వద్ద ఉన్న డూప్లికేట్ కీతో తలుపు తెరిచి చూసేసరికి అతడి భార్య ఆల్బర్ట్తో సరసాలాడటం చూశాడు. భర్త రాకను గమనించి ఆల్బర్ట్ వెంటనే సోఫా వెనక్కి వెళ్ళిపోయాడు. దీంతో ఆమె భర్త కూడా సోఫా వెనక్కి వెళ్ళాడు. అక్కడ పెద్ద గొయ్యి కనిపించడంతో ఆశ్చర్యపోయాడు. ఆ గొయ్యలోకి దిగి చూడగా సొరంగం కనిపించింది. ఆమె భర్త అందులో నుంచి పాకుతూ ఆల్బర్ట్ ఇంటికి చేరుకున్నాడు. దీంతో ఆల్బర్ట్ ఇక్కడ గొడవ చేయొద్దని, తన భార్యకి ఈ విషయం తెలియదని తెలిపాడు. అప్పటికే కోపంతో రగిలిపోతున్న ప్రియురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ సొరంగం ఎంత సైజులో ఉందని తెలియరాలేదు. ఆల్బర్ట్ ఇటుకలో తయారు చేస్తుంటాడు. దీంతో అతడికి సొరంగం తవ్వటం పెద్ద కష్టం కాలేదని తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా చక్కర్లు కొడుతుంది. ఈ కుటుంబంలో ఎవరికీ వేలి ముద్రలే లేవు. వీళ్ళ కష్టాలు చూడండి. ఆ కుటుంబంలో ఎవరు మనలా వేలి ముద్రలు వేయలేరు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో అసలు ముద్రలే లేవు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే ఈ చిత్రమైన అరుదైన సమస్య గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు ప్రపంచమంతా వేలి ముద్రతోనే నడుస్తుంది. సంతకాల కాలం పోయి ప్రతి ఒక్కటి వేలి ముద్రపైనే నడుస్తుంది. ఎంత చదువు చదివినా బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాలంటే వేలి ముద్ర వేయాల్సిందే. ఇప్పుడు ఆధార్ కార్డు కావాలన్నా వేలి ముద్ర ఉండాల్సిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు లభించాలన్నా వేలి ముద్ర ఉండాల్సిందే. ఇది ఒక రకంగా మంచిదే. ఒకరి ప్రయోజనాలు మరొకరికి మళ్లించకుండా ఉండేందుకు ఇది ఒక చక్కని మార్గం. మరి వేలి ముద్ర లేని వారి పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్న వినగానే మీకు తప్పకుండా ఆశ్చర్యం కలగవచ్చు. వేళ్లకు ముద్ర లేని మనుషులు కూడా ఉంటారా అనే సందేహం మీలో కలగవచ్చు. అవును, ఉన్నారు. బంగ్లాదేశ్లో నివసిస్తున్న కొన్ని కుటుంబాలకు అసలు వేలి ముద్రలే లేవు. దీంతో వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక ముప్పు తిప్పలు పడుతున్నారు. కొందరైతే విమానాశ్రయాల్లో అడుగు పెట్టేందుకు కూడా భయపడుతున్నారు. పోలీసులకు తెలిస్తే తాము వేలి ముద్రలు చెరిపి వేసుకున్న నేరగాళ్లుగా భావిస్తారని ఆందోళన వారిని వెంటాడుతుంది. ఈ సందర్భంగా అమల్ సర్కార్ అనే వ్యక్తి ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను ఫీజు కట్టాను, ఎగ్జామ్ కూడా పాస్ అయ్యాను. నాకు వేలి ముద్రలు లేకపోవటం వల్ల వారు నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వలేదు. దీంతో నేను డ్రైవింగ్ లైసెన్స్ రిసిప్ట్ పట్టుకొని బైక్ మీద వెళ్తాను. పోలీసులకు ఇది చూపించినా ఒప్పుకోరు. నాకు వేలి ముద్రలు లేకపోవడం వల్ల లైసెన్స్ ఇవ్వలేదని చెప్పినా వినకుండా జరిమానా వేస్తున్నారు అని వాపోయాడు. చివరికి వారి కుటుంబం మొబైల్ సిమ్ కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. అక్కడి ప్రభుత్వం సిమ్ కార్డు కొనుగోలు చేసేవారికి వేలి ముద్రలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించడంతో వీరి కష్టాలు మరింత పెరిగాయి. అమల్ సర్కార్ అతడి సోదరుడు అపులకు వేలి ముద్రలు లేకపోవడంతో ఇద్దరు తమ తల్లి పేరు మీద సిమ్ కార్డు కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారు. ఆ సమస్య ఏమిటి? మనుషులకు వేలి ముద్రలు ఉండటం సహజమే. మరి వీరికి ఎందుకు వేలి ముద్రలు రాలేదని ప్రశ్నకు వైద్య నిపుణులు స్పందిస్తూ ఇదో అరుదైన జన్యు సమస్య అని పేర్కొన్నారు. దీన్నే ఎడర్మటోగ్లిఫియా అంటారని తెలిపారు. ఈ సమస్యను 2007లో గుర్తించారు. అమెరికాలో ఓ యువతి చేతి వేళ్లు చాలా సున్నితంగా ఉండటంతో
ఆమె వేలి ముద్రలు కనిపెట్టడం కష్టమైంది. ఈ సందర్భంగా ఆమె సమస్య గురించి స్టడీ చేసిన స్విస్ డెర్మటాలజిస్ట్ పీటర్ ఇటిన్ ఈ విషయాన్ని గుర్తించారు. ఎందుకు వస్తుంది? మనిషిలో అన్ని జన్యువులు సక్రమంగా ఉంటేనే అన్ని అవయవాలు బాగుంటాయి. అయితే వీరిలో SMARCAD1 అనే జన్యువు లోపించింది. ఈ పరిస్థితిని ఇమిగ్రేషన్ డిలే డిసీజ్గా పేర్కొంటున్నారు. చేతి వేలి ముద్రలు లేని వ్యక్తులకు వైద్యులు ఈ డిసీజ్ ఉన్నట్లు సర్టిఫికేట్ చేస్తారు. అంటే ఇది కూడా ఒక అంగవైకల్యంతో సమానం. ఈ సమస్య ఉన్న వారి చేతులు చాలా సున్నితంగా ఉంటాయి. వేలి ముద్రలు కనిపించవు. అపు అమలుకు వారి తండ్రి నుంచి ఈ లోపం సంక్రమించింది. అయితే వీరి సమస్యకు ఇప్పుడు టెక్నాలజీ ద్వారా పరిష్కారం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇలాంటి సమస్య ఉన్నవారికి రెటీనా ఫేషియల్ రికగ్నిషన్ చేయవచ్చని నేషనల్ ఐడెంటిటీ కార్డ్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో సర్కారు కుటుంబానికి భవిష్యత్తులో దీనికి తప్పకుండా పరిష్కారం లభించాలని కోరుకుందాం. నీళ్లు తాగితే కరోనా వైరస్ దరిచేరదని భావించాడు. ఆ లక్షణాలు మాయమవుతాయని అనుకున్నాడు. కానీ అక్కడ జరిగింది వేరు. ఆ నీళ్లు తాగే అలవాటు వల్ల ఏకంగా ప్రాణాలే పోయేవి. ఇంతకీ అతడికి ఏమైంది? నీళ్లు తాగటం వల్ల అతడికి కలిగిన నష్టం. రోజు నీళ్లు తాగటం ఆరోగ్యానికి మంచిదనే సంగతి తెలిసిందే. అయితే దేనికైనా సరే ఒక లిమిట్ అనేది ఉంటుంది. అది దాటితే ఎంత ప్రమాదకరం అనేది ఈ ఘటన గురించి తెలిస్తే అర్థమవుతుంది. బ్రిస్టల్లోని ప్యాట్చ్వేకు చెందిన ల్యూక్ విలియమ్సన్ అనే వ్యక్తికి కరోనా భయం పట్టుకుంది. ఓ రోజు తనలో COVID-19 లక్షణాలు కనిపిస్తున్నాయంటూ ల్యూక్ డాక్టర్ను సంప్రదించాడు. ఈ సందర్భంగా వైద్యుడు రోజుకు 2 లీటర్ల నీళ్లు తాగటం వల్ల ఆరోగ్యంగా ఉంటారని చెప్పాడు. ల్యూక్ దీన్ని సీరియస్గానే తీసుకున్నాడు. 2 లీటర్లకి ఆరోగ్యం లభిస్తుందంటే రోజుకు 5 లీటర్ల నీళ్లు తాగితే మరింత ఆరోగ్యం లభిస్తుందని భావించాడు. అప్పటి నుంచి అతడు అదే పనిగా నీళ్లు తాగటం మొదలుపెట్టాడు. ఫలితంగా అతడి శరీరంలో సోడియం స్థాయిలు పడిపోయాయి. కుప్పకూలాడు. దీంతో అతడి భార్య వెంటనే అంబులెన్స్కు కాల్ చేసింది. ఈ సందర్భంగా ల్యూక్ భార్య ల్యూరా మాట్లాడుతూ సుమారు 20 నిమిషాలుగా ఆయనలో ఎలాంటి స్పందన కనిపించలేదు. దీంతో భయం వేసి అంబులెన్స్లో హాస్పిటల్కు తరలించాం. 2-3 రోజులు ఆయన్ని వెంటిలేటర్ మీదే ఉంచారు అని తెలిపారు. మోతాదుకు మించిన నీళ్లు తాగటం వల్లే అతడికి ఈ పరిస్థితి వచ్చిందని వైద్యులు తెలిపారు. నిపుణుల సూచన ప్రకారం మహిళలు రోజుకు 2.7 లీటర్ల నీళ్లు తాగాలి. పురుషులు రోజుకు 3.7 లీటర్ల వరకు నీళ్లు తాగాలి. అయితే మీరు నివసిస్తున్న ప్రాంతంలో వాతావరణం, డైట్, మీరు చేసే పనులు, ఆరోగ్య పరిస్థితులను బట్టి ఈ మోతాదును తగ్గించాల్సి ఉంటుంది. కాబట్టి ఇకపై మీరు ఎప్పుడైనా వాటర్ డైట్ పాటించాలని నిర్ణయించుకుంటే తప్పకుండా వైద్యుల సూచన తీసుకోండి. వామ్మో, ఈ స్పాలో పాములే మసాజ్ చేస్తాయట. ఎందుకంటే పాములను చూస్తేనే గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అలాంటిది ఆ పాములు మన శరీరం మీద, ముఖం మీద పాకుతుంటే ఎలా ఉంటుంది? ఇదిగో ఈ మసాజ్ సెంటర్లో అదే ప్రత్యేకం. మసాజ్ కావాలా నాయనా అని అడిగితే తొందరపడి ఓకే చెప్పేయకండి. ఎందుకంటే అక్కడ మసాజ్ చేసేది మనుషులు కాదు, పాములు. వామ్మో, పాములా? యూ మీన్ స్నేక్స్ అని ఆశ్చర్యపోతున్నారా? అవునండి, పాములే. 1 కాదు, 2 కాదు, ఏకంగా 5 నుంచి 10 పాములు. పెద్ద కొండ చిలువ, ఇలా చాలా రకాల పాములు మీ శరీరంపై వయ్యారంగా కదులుతూ మసాజ్ చేస్తాయి. నమ్మబుద్ధి కావటం లేదా? అయితే మీరు ఈజిప్టులోని ఈ మసాజ్ సెంటర్కు వెళ్లాల్సిందే. పామును చూస్తేనే భయంతో వణికిపోతాం. అలాంటిది ఆ పాములు శరీరంపై పాకుతుంటే ఎలా ఉంటుందో వేరేగా చెప్పక్కర్లేదు. అయితే కైరోలోని ఓ స్పాలో ఇదే స్పెషల్. ఇక్కడ మనుషులకు బదులు పాములు మసాజ్ చేస్తాయి. చిన్న పాముల నుండి కొండ చిలువ వరకు ప్రతి పామును కస్టమర్ మీదకు వదులుతారు. సుమారు 28 రకాల పాములతో ఇక్కడ స్నేక్ మసాజ్ను ఆఫర్ చేస్తున్నారు. అయితే మీకు ఇందులో భయం అక్కర్లేదు. ఆ పాములన్నీ విషం లేనివే. ఒకసారి మసాజ్ బెడ్ మీద పడుకుంటే చాలు, 30 నిమిషాలు ఆ పాములన్నీ మీ శరీరంపైనే పాకుతూ శుతిమెత్తగా మసాజ్ చేస్తాయి. ఈ సందర్భంగా స్పా యజమాని సఫ్వాత్ సెడికి మాట్లాడుతూ పాములతో మసాజ్ ఎందుకు చేస్తున్నారని చాలామంది మమ్మల్ని అడిగేవారు. అయితే ఇందులో ఓ ప్రత్యేకత ఉంది. పాములతో మసాజ్ వల్ల కండరాలు, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఈ మసాజ్ వల్ల రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ పాములు శరీరంపై పాకుతున్నప్పుడు వారిలో కొన్ని భావోద్వేగాలు కలుగుతాయి. దానివల్ల ఎండోర్ఫిన్స్ అనే హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి.
దీనివల్ల వారి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది అని తెలిపారు. ఆ వాంతితో కోటీశ్వరుడైన జాలరి లక్ ఎలా వరించిందో చూడండి. ఆ జాలరి తన జీవితంలో ఎన్నడూ ఊహించని ఘటన ఇది. తాను నమ్ముకున్న సముద్ర జలాలే అతడిని ఇప్పుడు కోటీశ్వరుడిని చేశాయి. అదెలా సాధ్యమో చూడండి. అదృష్టం ఎప్పుడో ఎలా వరిస్తుందో తెలియదు. ఇదిగో ఈ జాలరికి అదే జరిగింది. సముద్ర తీరం దొరికిన ఓ రాయిని ఇంటికి తీసుకెళ్లాడు. కాస్త భిన్నంగా ఉండటంతో ఓ నిపుణుడికి చూపించాడు. అయితే అది రాయి కాదని, చాలా విలువైన వాంతి అని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. ఇంతకీ అది ఏం వాంతి? దానికి ఎందుకంత డిమాండ్? ఆ జాలరికి ఎంత ముట్టింది? థాయిలాండ్కు చెందిన నరీష్ సుపర్ణా శాంగ్ అనే 60 ఏళ్ల జాలరి నాకోన్సీ దమ్మారాట్ సముద్ర తీరంలో నడుస్తుండగా రాయి లాంటివి లభించాయి. దీంతో నరీష్ తన సోదరులను పిలిచి వాటిని ఇంటిలో పెట్టమని చెప్పాడు. అయితే నరీష్ సోదరులు అతడు సేకరించినవి సాధారణ రాళ్ళు కావని, తిమింగలం వాంతి అని చెప్పారు. దీన్నే అంబర్గిస్ అని కూడా అంటారు. అది రాయి కాకుండా ఏదైనా విలువైన వస్తువు కావచ్చని భావించిన నరీష్ కుటుంబం దాన్ని లైటర్తో అంటించారు. ఈ సందర్భంగా వారికి ఒక విధమైన వాసన వచ్చింది. దీంతో అది తప్పకుండా అంబర్గిస్ కావచ్చని భావించారు. దీంతో ఓ వ్యాపారవేత్తకు ఈ విషయం తెలియజేశారు. అతడు నరీష్ ఇంటికి వచ్చి దాన్ని పరీక్షించి అంబర్గిస్ అని నిర్ధారించాడు. ఈ సందర్భంగా వారికి కళ్ళు చెదిరే మొత్తాన్ని ఆఫర్ చేశాడు. దీంతో నరీష్ కుటుంబీకులకు కళ్ళు చెదిరాయి. మొత్తం అంబర్గిస్కు $3.2 మిలియన్ అంటే 23.5 కోట్ల రూపాయలు చెల్లిస్తానని చెప్పడంతో నరీష్ ఆశ్చర్యపోయాడు. మొత్తానికి ఆ జాలరి దశ తిరిగింది. అంత డిమాండ్ ఎందుకు? అంబర్గిస్ అనేది స్పెరమ్ వేల్స్ నుంచి పుడుతుంది. పొడవైన ముక్కుతో ఉండే ఈ తిమింగలాలు స్పెరమ్ ఆయిల్ను విడుదల చేస్తాయి. దాన్నే అంబర్గిస్ అని అంటారు. తిమింగలం దాన్ని నీటిలోకి వాంతి చేస్తుంది. అదే సముద్ర తీరానికి కొట్టుకు వస్తుంది. దాన్ని నీటిపై తేలియాడే బంగారం అని కూడా అంటారు. అంబర్గిస్ను ఎక్కువగా ఖరీదైన పెర్ఫ్యూమ్లలో ఉపయోగిస్తారు. దీన్ని ఉపయోగించడం వల్ల పెర్ఫ్యూమ్ ఎక్కువసేపు వాసన కోల్పోకుండా ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.